ప్రవక్త వారితో ఇలాగనండి, కాదు, నా ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా లేపబడతారు. ఆ తర్వాత మీరు ప్రపంచంలో ఏమేమి చేసుకుని వచ్చారో అదంతా మీకు తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. ఇలా చేయడం అల్లాహకు చాలా సులభము. మహాశైలారా, మనిషి అనుకుంటాడు తనకు ఏదైతే కష్టమో దైవానికి కూడా కష్టం అనుకుంటాడు. ఎందుకంటే మనిషికుంటే బలహీనతలు ఆయనకు ఆపాదించాడు కాబట్టి. దైవం కూడా తిండి తింటాడు, దైవం కూడా నిద్రపోతాడు, దైవం కూడా భార్య బిడ్డలు ఉంటాయి, ఆయన కూడా భావబంధాలు ఉంటాయి అని ఏదైతే మనిషికున్న బలహీనతలను ఆయనకు ఆపాదించాడు కాబట్టి తన మాదిరిగానే ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇతనికి బలహీనతలు కదా మర్చిపోతాడు, చేసిన విషయాలన్నీ కూడా. ఇతనికి కొన్ని విషయాలు కష్టం, దైవానికి కూడా కష్టం అనుకుంటాడు. మహాశైలారా, కష్టం అన్నవాడు దైవం ఎలాగవుతాడు? ఏమండి, అన్నింటికి అతీతంగా ఉండేవాడే కదా. కష్టం అంటూ ఏమీ ఉండనటువంటి అస్తిత్వమే కదా దైవం అంటే. అవిశ్వాసులు ఏమన్నారంటే, అవిశ్వాసులు అంటే ఇక్కడ చాలా రకాల అర్థాలు ఉన్నాయి. మహాశైలారా, నమ్మనటువంటి వాళ్ళు, విశ్వసించినటువంటి వాళ్ళు, ధృవీకరించిన సత్యాన్ని తిరస్కరించినటువంటి వాళ్ళు. సత్యం ఏంటి? ఈ సృష్టికి కర్త ఒక్కడు అనేది సత్యం. దాన్ని కాదు అంటే అది అవిశ్వాసము. ఈ సృష్టికి కర్త ఒక్కడు, ఆయనకు సాటి సమానం లేదు. ఆయనతో కానీ ఆయనతో పాటు కానీ ఆయన కాకుండా కానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఏమండి, ఆయన కేవలం ఒక్కడుగా ఉన్నాడు. ఆయన కొంతమంది భాగస్వాములు ఉన్నారు, మరి కొంతమంది ఆయనలో షేరింగ్కి వస్తున్నారు. ఇలా లేదు, ఆయన కేవలం ఒక్కడు మాత్రమే. అది కాదు, ఈయనతో పాటు ఈయన కూడా ఉన్నారు, ఈయనతో పాటు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆయనకు సాటి సమానము భాగస్వాములను కల్పించడం అది అవిశ్వాసంతో సమానం. తిరస్కారం కూడా అవిశ్వాసం కూడా. ఏమండి, తిరస్కారం అంటే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని తిరస్కరించేవాడు తిరస్కారుడు. అవిశ్వాసం అంటే దైవం ఒక్కడే ఆరాధనకు అర్హుడు అని నమ్మనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని నమ్మిన వాళ్ళు కూడా అవిశ్వాసులు దైవం దృష్టిలో. వాళ్ళు అంటారు, మరణం తర్వాత మళ్ళీ లేపబడ్డామా ట్రాష్ అంటారు. ఎందుకంటే ఎవరు చూసొచ్చింది కాదు కదా, ఎవరు బతికి లేపబడింది ఎవరు కూడా లేరు కదా ఎంతవరకు కూడా. కాబట్టి కంటికి కనబడదు కాబట్టి ట్రాష్. అప్పుడు దైవం అంటున్నాడు, మీ ప్రభువు సాక్షిగా మీరు తప్పకుండా లేపబడతారు. మీరు కాదన్నా ఒప్పుకోకపోయినా, అరిచి గీ పెట్టినా, డిబేట్లు చేసుకున్నా, లేకపోతే ఇంకొకటి చేసినా జరిగేది అయితే జరుగుతుంది. మీరు చచ్చిన తర్వాత తిరిగి మిమ్మల్ని లేపడం జరుగుతుంది. నిద్రపోతున్నారు, తిరిగి లేస్తున్నారు కదా, అలాగే ఒకసారి లేస్తారు అంతే. శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి లేస్తారు. మీరేమేమి తీసుకుని వచ్చారో అక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే జీవితమే అందుకు కదా, మీరు ఇష్టం వచ్చినట్లు మీరు గడిపేసి జీవితం అంతా కూడా అందరినీ బాధ పెట్టేసి లేకపోతే ఇంకోటి ఏదో చేసేసిన తర్వాత మిమ్మల్ని అడగకుండా ఉంటాడు దైవము. తప్పనిసరిగా అడుగుతాడు. దాన్నే తీర్పు దినం అంటారు. సర్వేజన సుఖనో భవంతు. వాకిరు దవానా అండ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.